అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రచ్చ ఆగట్లేదు. రాయచోటిలో ఆందోళనలు మినంటుతూ ఉన్నాయి. మదనపల్లికి మార్చడంపై ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇవాళ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఉండబోతోంది. రాయచోటి ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా జిల్లా పునర్విభజన చేశారని శ్రీకాంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నారు. రాయచోటి జిల్లా సాధన జేఏసీతో కలిసి ఇవాళ వైసీపీ నిరసనలకు దిగుతోంది. నిరసనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఎలా సాగుతూ ఉన్నాయి? అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడంతో మొత్తం రాయచోటిలో అయితే నిరసనలు మొదలయ్యాయి. ఈ రోజు నుంచి కొత్త జిల్లాలో పరిపాలన కూడా సాగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే వాళ్ళ డిమాండ్ ఏంటి, అసలు ఈ ర్యాలీకి సంబంధించిన నిరసన ఏ విధంగా చేస్తా ఉన్నారనే దాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాయచోటికి సంబంధించి నిన్నటి వరకు ఇది జిల్లా కేంద్రం, కానీ ఈ రోజు నుంచి పరిపాలన మారింది. మదనపల్లిలో ఈ రోజు నుంచి పరిపాలన మొదలు కాబోతా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఒకటండి, మీరు ఇంతకుముందు అంటున్నట్టు విధంగా డిమాండ్ కాదు, హక్కు. మా హక్కును కాలరాస్తున్నారు. ఆ రోజు 2022 ఏప్రిల్ 4న జిల్లా కేంద్రం ఏర్పడ్డది. ఆ రోజు నిపుణుల కమిటీ పూర్తి పరిశీలన చేసినాకనే, అన్ని రకాల పరిశీలన చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ సెక్రటరీ ఈ రోజైతే జిల్లాను విడదీస్తూ ఎవరైతే జీవో ఇచ్చాడో సాయిప్రసాద్ గారు, ఈరోజు విడదీస్తూ ఆయన జీవో రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా ఈ రోజు నుంచి ఉండదు, మదనపల్లిలో కలిసిపోయింది, రాయచోటి హెడ్ క్వార్టర్స్ లేదు అని చెప్పి ఆ రోజు ఇచ్చింది సాయిప్రసాద్ గారే ఆర్డర్, ఏ మండలాలని చెప్పి. మరి భౌగోళికంగా అన్ని రంగాలలో ఆ రోజు రాయచోటి సెంటర్ పాయింట్, రాయచోటి జిల్లా కేంద్రం చేయాలని చెప్పి ఏప్రిల్ 22న ఇదే సాయిప్రసాద్ గారు ఇప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తే ఆ రోజు జీవో ఇచ్చాడు. ఏ మండలాలు, రెవెన్యూ డివిజన్ ఎలా యాడ్ చేసాం, జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలలో మేము ముందంజ వేస్తుంటే మిగిలిన ప్రాంతాల కంటే కూడా ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం, పక్కనున్నటువంటి వాళ్లకు అగ్రికల్చర్గా పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతాలు, భౌగోళికంగా కానీ ఇట్లా బెంగళూరుకు దగ్గరుండి ఎంతో డెవలప్ చెందినటువంటి ప్రాంతాలు, అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి ప్రాంతము అని చెప్పి జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చి అన్ని ఆఫీసులు ఇక్కడ ఉండేటట్టుగా మౌలిక వసతులు క్రియేట్ చేస్తూ డెవలప్మెంట్ పైన ఒక ఆశతో ప్రజలు ఇంకా జరుగుతుంది మాకు కూడా అన్నటువంటి రీతిలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల 8 నెలల తర్వాత ఈరోజు మళ్ళా జీవో ఇచ్చి ఇక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి తరలిస్తున్నామనంటే ఎంత ఆవేదనగా ఉంటుందో ఆలోచన చేయమంటున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కొనసాగుతుంది, 3 రాజధానులు ఉంటాయంటేనే మీరు అన్ని రకాలు మాట్లాడారే. ఈరోజు దాదాపుగా 4 సంవత్సరాలు హెడ్ క్వార్టర్స్ ఉండి మా కళ్ళ ముందర కలెక్టర్ ఆఫీసులో ఈరోజే తరలించుకుపోతుంటే చూస్తూ ఎలా ఘోషిస్తుంది చెప్పండి. ఈరోజు నా ఒక్కరిది కాదు, ప్రతి ఇంట రైతు, యువత, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆందోళన చెందుతున్నారంటే వాళ్ళ యొక్క బాధ చూసుకున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా ఇది అనిపిస్తుంది అనమాట. వీళ్ళ తరపున నేను ఏం చేయగలుగుతాను, ఏ పోరాటం చేయగలుగుతానని చెప్పి నా యొక్క వాదన దాదాపుగా నెల రోజుల నుంచి, దాదాపుగా 2 నెలల నుంచి వినిపిస్తూనే ఉన్నా. మోసం జరుగుతుంది, ఈ జిల్లాను విభజన చేసే దాంట్లో ఏదో కుట్ర ఉంది అని మాట్లాడితే, కుట్ర లేదు ఏమి లేదు అని చెప్పి విజయోత్సవ ర్యాలీలు జరిపి నేనుండా, నేను ఆడిపోతుంది, నేను మీసం తీస్తానని మాట్లాడినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. రాజకీయాలలో క్షమాపణ చెప్పానన్న మాటకు ఆస్కారం ఉండదు. ప్రజలకు క్షమాపణ చెప్తే ఏమో ఎవరైనా చేస్తారట. క్షమాపణ చెప్పి నేను బాధ్యత తీర్చుకున్నది కాదు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు క్షమాపణ చెప్పిన రోజే నైతికంగా మీరు అన్ని రకాల ఓడిపోయినట్లు. మరి ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదు, మీరు నా వంతు పాత్రగా, నా బాధ్యతగా ఏం చేశాను అని చెప్పే రీతిలో లేకుండా ఈరోజు మళ్ళీ ఎక్కడో కూర్చొని ప్రతి ఒక్క టీవీ ఛానల్కి ఏదో ఇస్తూ మమ్మల్ని తిట్టడము స్టార్ట్ చేసి మనం బెదిరించే మార్గంలో ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో పిల్లలను బెదిరిస్తూ మీ అంతు తెలుస్తామని వాళ్ళని బెదిరించడం కాదు, బెదిరించేదే రాజకీయాలు కాదు. అంటే ఇన్ని రోజులు ఇప్పుడు ఈ రోజు నుంచి పరిపాలన కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నిరసనల వల్ల కానీ ఈ ఉద్యమాల వల్ల కానీ ఏమన్నా మరి తిరిగి వచ్చింది అనుకుంటున్నారా? అంటే నిరసనలు ఒకటి ఆలోచన చేయాలండి. ముందు నుంచి కూడా ఒక ప్రొఫెషనల్గా పాలిటిక్స్ చేసేటువంటి వాడిని నేను, ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఈ ప్రాంతంలో ఏ రకంగా వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి, రౌడీజాలని లేకుండా శాంతిరమస్యంగా ఎలా ప్రజలు ఉండాలని ఆలోచన చేసేటువంటి వాడిని. ఈరోజు 31వ తేదీ డిసెంబర్ మాకు బ్లాక్ డే. మా యొక్క జీవితాలకు రాయచోటికి డిసెంబర్ 29వ తేదీన మా జీవితాలకు బ్లాక్ డే. ప్రతి సంవత్సరం ఆ రోజు బ్లాక్ డేగా జరుపుకుంటాము. మా గొంతు కోసిన రోజు. మేము ఉద్రేకానికి లోను కాల, రాజకీయంగా ఇంకో రకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. జరిగిన నష్టం ఇది అని తెలియజేస్తున్నాం. ఈరోజు జనవరి 31, రేపు జనవరి 1 వ్యాపారస్తులు ఎక్కడ నష్టపోతారో అని చెప్పి బంధులు కూడా వదిలే పాపం వ్యాపారస్తుల కోసము మనం శాంతిపూర్వకంగా మనం ప్రభుత్వాన్ని నివేదిస్తాము. వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో, ప్రొసీజర్ ఫాలో కాలేదో వీటిపైన నిలదీసి వీనిపైన న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తాము.
మనం తెచ్చాము, వీళ్ళు తీసేశారు. కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా బాధ్యత రహితంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం. రాయచోటికి సంబంధించి ఏదైతే 29వ తారీఖు రాయచోటిని ఏదైతే మదనపల్లిలో కలిపేశారో ఆ రోజు బ్లాక్ డేగా మేము జరుపుకుంటాము, మా గొంతు కోసం రోజు అని చెప్పేసి ఇక్కడ రాయచోటికి ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు. ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కూడా జరుగుతూ ఉంది. రైట్ సుధీర్.